మెదక్ పట్టణంలోని ఆర్టీసీ న్యూ బస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను శుక్రవారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులకు ప్రమాదరహిత సేవలు అందించేందుకు ఆర్టీసీ డిపో సిబ్బంది ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల కట్టడికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. ఫుట్‌బోట్ ప్రయాణం చేయరాదన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. అత్యవసరమైతేనే బస్సును పక్కకు ఆపి మాట్లాడాలన్నారు. ప్రయాణికులను తమ గమ్యాలకు చేర్చే వరకు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ మహేష్, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు గారు, అలాగే డిపో మేనేజర్ గారు, ఇన్స్పెక్టర్, సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది, ఇక్కడ మనకు దాతలు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో నేను దాదాపు 1 దాటి 5 డేస్ అంతే 35 డేస్ అయింది. సో వచ్చినాక నాకు ఒక పేపర్ చూడడం జరిగింది. బస్ స్టాండ్ కెమెరాలు లేవని, బస్ స్టాండ్ సీసీ కెమెరా చూడడం జరిగింది. అది ఇక్కడ ఎప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ 26 ఫార్మేట్ జిల్లా అయినప్పటికీ ఇప్పుడు లేవాలని చెప్పి తర్వాత ఇమీడియట్గా చూడమని చెప్పాను సీఐకి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా బస్ స్టాండ్ అన్ని చోట్ల ఉంటాయి. నేను ఎక్కడ పని అన్ని చోట్ల బస్ స్టాండ్ ఉండేది. ఫస్ట్ టైం నేను ఆశ్చర్యపోతున్నాను లేదంటే అది ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి ఇమీడియట్గా ఆయన ఫాలో చేస్తే దాదాపు ప్రారంభం చేసిండు. సో ఆయన జీతం చెప్పినట్టు ఒక కెమెరా ఈక్వల్ టు 100 మంది పోలీసులు ఉన్నట్టు. ఒక కెమెరా ఉందంటే 100 మంది పోలీసుల సమానం అది. అలా చెప్పమంది. ఎందుకంటే దానికి బట్టి అది చాలా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఎవరు పోతారని తెలుస్తాయి, అన్ని విధాలు రక్షణ ఉంటుంది కాబట్టి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మీకు ముఖ్యంగా ఈ ఆర్టీసీ గురించి సంబంధించి చెప్పాలంటే, ఈ యాక్సిడెంట్స్ మా జిల్లాలో దాదాపు ఎవ్రీ ఇయర్ యాక్సిడెంట్స్లో చనిపోయే వారు 150 మంది చనిపోతుంది ఎవ్రీ ఇయర్. దక్షిణ జిల్లాలలో ఉన్న 20 మండలాలలో 150 మంది చనిపోవాలంటే పెద్ద విషయం అయింది. దాంతోపాటు ఒక 2 రెట్లు ఎక్కువ 400 మంది దాకా గాయపడతారు ఎవ్రీ ఇయర్. సో దీనివల్ల అంటే యాక్సిడెంట్స్ వల్ల మన మండలాల్లో యాక్సిడెంట్ చాలా తక్కువ ఉంటారు. పెద్ద మండలం చేసిన సంవత్సరానికి 10 మంది ఉంటారు. కానీ చెత్త మాత్రం చాలా 150 మంది ఉన్నారు. కాబట్టి ఇది చాలా అవసరం. ముఖ్యంగా మీరు మామూలు డ్రైవర్ వేరు, మీరు వేరు. మీ చేతిలో చాలా మంది ప్రాణాలు ఉంటాయి. అవునా? ఇది కూడా ప్రాణాలు ఉంటుంది కానీ మీరు చాలా జాగ్రత్తగా చేస్తుంది.